అయితే ఆ రోజు జరిగిన సందర్భం మాత్రం మా అందరికీ కూడా అసలు ఆ రోజు చాలా షాక్ అయ్యాము. దాని నుంచి 1 డే 2 డేస్ అయితే ఇదిగా అనిపించింది సార్. కానీ దాని నుంచి మళ్ళీ ఎలా బయటకు రావాలి, దాన్ని క్యాడర్ ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, బయటకు వస్తారు సహజం. అదేం పెద్ద ఇది కాదు. సార్ కాకపోతే ఏంటంటే ఒక రకమైన అది ఇలా అనేది ఒకటి వస్తుంది కదా, డెఫినెట్గా జరగటం ఏంటి అనేది అట్లా ఊహించాం కదా ఎవరు ఊహించారు. అందులో చంద్రబాబు విషయంలో అసలు ఊహించాం. ఫ్యామిలీ మెంబర్స్ జోలికి వెళ్తున్నారంటే సార్, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆయన అనుచరులు పెట్టి అనిపించినా కానీ ఎవరు అంత దిగజారు సార్. అంటే తిన ఆలోచనలో అక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది ఆయన మీద. ఇప్పుడు ఆ మాట ఆవిడని నిందించిన వల్లభనేని వంశీ ఏదో క్షమాపణ చెప్పుకున్నాడు. అదొక నాటకం సార్, అది క్లియర్గా కనబడుతుంది ఆ డిస్కషన్లోని. నాటకం తను ఏదో మాట్లాడుతుంది. నేను చూశాను సార్, సిచ్యువేషన్ టీవీలో చూశాను. వంశీ చెప్పట్లేదు, పక్కనే రజనీకాంత్ గారు యాంకర్ గారు ఉన్నారు. అతను చెప్పేశారు ముందు, చెప్పేశారు కదండి, అయిపోయింది కదండి. అతను మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. అంటే మెయిన్ కార్నర్కి వెళ్ళిపోయింది సార్. ఎందుకంటే ఆత్మగౌరవాన్ని కాపాడిన పెద్ద ఆయన కూతురు అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో కార్నర్ అయ్యారు. ఇప్పుడు ఏంటి నాటకం, అది కూడా ఎంత బాగా ఫీల్ అయి ఉంటుంది సార్. న్యాచురల్లీ ఎవరైనా ఫీల్ అవుతారు. ఫీల్ అవ్వకుండా ఎందుకుంటారు, మనుషులు కదండి. ఇప్పుడు అతనైనా ఫీల్ అవుతాడు కదా, వంశీ అయినా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే అతనైనా ఫీల్ అవుతాడు. ఎవరైనా అది అసలు అది సంస్కృతే మంచిది కాదు, చాలా వరస్ట్. అది దరిద్రంగా తయారైంది. ఆఖరికి తెలంగాణ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ఎగతాళి చేస్తున్నారు మిమ్మల్ని. చేస్తున్నారు. ఇదేం భాష అని. ఇప్పుడు ఇక్కడ మీకు పరిచయాలు ఉన్నాయి కదా, వాళ్ళు అంటారు ఏంటి తయారయ్యేది కదా, అదే ఏంటి తయారయ్యేది అంటలా. మరి ఇప్పుడు కేసీఆర్ కూడా మీతో పాటు కలిసి తిరిగినోడే కదా, తెలుగుదేశంలో ఉన్నవాడే కదా, అంతా ఒకటే యూనివర్సిటీ కదా సార్. అదే యూనివర్సిటీ అవును, అదే ఇది. మీకు ఇప్పుడు అక్కడ అంటే వైసీపీ గవర్నమెంట్లో మంత్రులు వాళ్ళు కొంతమంది మీకు పాత మిత్రులు ఉన్నారు కదా, ఉన్నారు సార్. ఎప్పుడన్నా మాట్లాడుతున్నారా మీరు అసలు వాళ్ళతో? అంటే ఏంటి ఇది ఇట్లా అవుతుంది, ఏంటి ఇట్లా చేస్తున్నారు ఏంటి? వైజాగ్లో ఏదైనా మ్యారేజ్లో వచ్చినప్పుడు కానీ, నేను విజయవాడ వెళ్ళినప్పుడు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ, హోటల్స్లో కాలం చేసినప్పుడు ఫ్రీగానే ఉంటారు సార్. మాతో అందరూ ఫ్రీగా మాట్లాడుతున్నాం. నేను అడుగుతాను, ఏమైనా మీరు మాట్లాడరేమంటే, మాట్లాడిన విన్నోడు ఎవడు ఉన్నాడు అన్న సిచ్యువేషన్ వాళ్ళు ఉన్నారు. మీకు చెప్పొచ్చు కదా, పెద్ద అయింది పెద్ద దగ్గరికి చెప్పొచ్చు కదా, ఏంటి ఇది పరిస్థితి బాగోలేదని చెప్పొచ్చు. చెప్పితే వినేవాళ్ళు ఉన్నారు. ఒక పెద్ద ఆయన అయితే శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి గారు అయితే మా పెళ్ళి కలిస్తే, పెద్దవారండి చెప్పొచ్చు కదంటే, నేను 4 సార్లు అయితే నాకు ఇంటర్వ్యూ లేదన్నాడు. అర్థమైంది, ధర్మాన ప్రసాద్ రావు తెలుసు నాకు. 4 టైమ్స్ వెళ్తే నాతో అన్నారు మ్యారేజ్లో. నేను అన్నా మీరు చెప్పండి సార్, పెద్ద నేను చెప్పబోతాను అంటే, నేను 4 టైమ్స్ వెళ్తే ఇంటర్వ్యూ లేదన్నా ఎవరు చెప్పుకోవాలి నేను అంటాడు. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఇవన్నీ మరి ఒకవేళ అలాంటి పరిస్థితి మీకు వస్తే, 4 సార్లు వెళ్ళినా ఇంటర్వ్యూ ఇవ్వకపోతే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నేను ఎన్టీ రామారావు పెట్టిన పార్టీకి వెళ్ళను సార్, బయటికి వెళ్ళను. బయటికి కాదు, ఇంట్లో కూర్చుంటారు. వేరే పార్టీలు చేరతారు అంటే యాక్టివ్గా ఉండకపోవచ్చు. ఉండరు. ఎందుకు మనకు విలువకి లేనప్పుడు ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఉండదు. అదే నేనేది నమస్కారం అని చెప్పి. అంతేగానే